హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈ బ్యాక్ సైడ్ ఉన్న వచ్చేసి కర్ణాటకలో రాజరాజేశ్వరి టెంపుల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మనం గాన్గాపూర్ బయలుదేరడం జరిగింది. పొద్దున బ్లాక్ చేయలేకపోయాను. ఇప్పుడు వచ్చేసి వెళ్తూ ఉంటే దారిలో హుమ్నాబాద్ అనే దగ్గరలో ఇది రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకొని దాని తర్వాత గాన్గాపూర్ అనేది వెళ్ళిపోదాం. మొత్తం వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను. నేను, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా పిల్లలు, మోక్షిత్ రెడ్డి, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు. కార్ అక్కడ పార్క్ చేసా. వచ్చేసి టెంపుల్లోకి వెళ్ళాం. టెంపుల్ ఎలా ఉందనేది వ్యూ పాయింట్ చూపిస్తాను. మొత్తం పైకి వెళ్దాం. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి. మొత్తం 4 ముఖాలు ఉన్నాయి గణపతికి. లోపల టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్ ఇప్పుడు ఓపెన్ చేసినట్టున్నారు. వచ్చేయండి, పైనకి వచ్చేయండి. బ్యాక్ సైడ్ ఉన్నది టెంపుల్, రాజరాజేశ్వరి మాతా టెంపుల్. మేబీ అక్కడ బ్లాక్ చేస్తే బాగోదు కాబట్టి ఆపేస్తున్నాను ఇంతతో వీడియో. ఇక్కడ వచ్చేసి శివుడి విగ్రహం ఉంది. వై ఏమొద్దురా, పైనకి వచ్చేయండి రా, ఫాస్ట్గా రా రా రా. ఇది వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్. లోపలికి వచ్చాను మళ్ళీ. ఇక్కడ వచ్చేది ఎంట్రన్స్లో గణపతి ఉంది. ఇక్కడ వచ్చేసి 4 ముఖాలు ఉన్నాయి గణపతికి. టెంపుల్ వ్యూ పాయింట్ కూడా చూడవచ్చు. ఇలా ఉంది, చాలా బాగుంది. జస్ట్ ఆ హైవే పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ కనబడేది హైవే. అట్లా వెహికల్స్ వెళ్తున్నాయి కదా. ఇంకా పక్కన ఏదో గుహలా ఉంది. పైన వచ్చేసి శివాలయం ఉంది, అంటే శివుడి విగ్రహం. అంతా ఆర్టిఫిషియల్ కొండల టైప్గా తయారు చేసేది. వెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం. ఫ్యామిలీతో రావడం జరిగింది. ఫ్యామిలీ అందరు ఇలా ముందే వెళ్ళిపోతున్నారు. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. జస్ట్ ఇది ఇక్కడే ఈ శివుడి దర్శనం చేసుకోవడానికి మనం ముందుకు వచ్చాం. మళ్ళీ స్టార్ట్ అవుదాం. గాన్గాపూర్లో కలుసుకుందాం. పరిగెడుతుంది టెంపుల్ దగ్గర నుంచి. చూసా, జూమ్ చేస్తున్నా. పరిగెడుతుంది, మమ్మల్ని చూసేది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే స్నానం అయిపోయింది. చాలా కష్టం ఇక్కడ స్నానం చేయడం. వాటర్ అసలు ఏమీ బాగలేవు. ఇంకా మొత్తానికైతే ఎటోగట స్నానం చేసుకొని బయలుదేరాము. ఇది వచ్చేసి ఇక్కడ రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత మన కార్ దగ్గరికి వెళ్ళిపోయి మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోవాలా. మొత్తానికైతే ఎట్లాగట్లా వాటర్ చాలా దరిద్రంగా ఉన్నాయి చెప్పాలంటే. కానీ మొత్తానికైతే స్నానం చేసి బయలుదేరాము. ఇంకా ఆల్మోస్ట్ పైనకి వచ్చేసాం.
ఎండ మాత్రం చాలా ఉంది. రివర్లో అసలు వాటర్ అనేది లేదు. చాలా అక్కడెక్కడో ఉన్నాయి కొన్ని వాటర్, అవి కూడా అసలు బాగాలేవు. కాకపోతే చేసుకోవాలి ఒక పుణ్య స్థానం అనే ఉద్దేశం మీద ఇక్కడ స్నానం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రావి చెట్టు దర్శనం దగ్గర వీలైతే అక్కడ వీడియో తీస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం టెంపుల్ దగ్గర కలుసుకుందాం. ఇక్కడ రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నాం. 11 ప్రదక్షిణలు చేయాలట. ఇక్కడ ఇంకేదైనా పూజలు చేయించుకున్న వాళ్ళు పూజలు చేయించుకుంటారు, ప్రత్యేక పూజలు. ఇక్కడ గణపతి దత్తాత్రేయ స్వామి దీంట్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ప్రతిరూపాలు చూడవచ్చు. ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేక పూజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఓకే, ప్రదర్శనలు ఆల్మోస్ట్ మీకు చూపించినట్టు అనుకుంటాను. ఇక్కడ ఈ రావి చెట్టు దగ్గర ఇంతతో క్లోజ్ చేస్తున్నాను ఇది.